కల్కి 2898 AD ఈ 2024లో మనని ఒక ఊపేసే సినిమా. అంటే ఇప్పటి వరకు వచ్చినటువంటి సినిమాలన్నీ ఒక లెక్క, కల్కి 2898 AD నుంచి తెలుగు సినీ ఇండస్ట్రీ ఒక లెక్క నిరూపించినటువంటి డైరెక్టర్ మన నాగ్ అశ్విన్. సో నాగ్ అశ్విన్ తీసినటువంటి ఒక బెస్ట్ సైఫై థ్రిల్లర్, పీరియాడికల్ డ్రామా అండ్ ఒక వేరే ప్రపంచంలోకి తీసుకెళ్లిపోయినటువంటి ఒక డైరెక్టర్ గా మన పేరు చెప్పుకోవచ్చు. సో ఈ 2024లో మనకి బాగా నచ్చినటువంటి సినిమా అనమాట. బట్ ఈ సినిమాకి సంబంధించి సీక్వెల్ తీయబోతున్నారు, ఆ విషయం మనకు తెలుసు. అంటే దీంట్లో చాలా చాప్టర్స్ ఉండబోతున్నాయని తెలుసు. బట్ మనకి ఇచ్చినటువంటి సినిమా ఎండింగ్ లో ఏంటంటే ఈ సినిమాకి సంబంధించి పార్ట్ 2 అనేది ఉండబోతోంది అని. బట్ ఈ పార్ట్ 2కి ఏంటంటే కల్కి 2898 AD పార్ట్ 2 అని, అంటే లైక్ బాహుబలి 2 అని ఎట్లయితే పెట్టారో, ఆర్య 2, శంకర్ దాదా ఎంబీబీఎస్, శంకర్ దాదా జిందాబాద్, లైక్ ఇలా ఎలా అయితే పెట్టారో ఈసారి కల్కి 2898 AD ఒక టైటిల్ ఏమి మార్చేస్తున్నారంట. సో అసలు మూవీ టీం ఏం ఆలోచిస్తున్నటువంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. అండ్ ఆలస్యం చేయకుండా నేను మీ శివ, వెల్కమ్ టు సాస్ టీవీ. సో అసలు ప్రాపర్ విషయానికి వచ్చేసరికి మన రెబల్ స్టార్ ప్రభాస్ అన్న యాక్చువల్ గా ఎవ్రీ ఇయర్ 2 పాన్ ఇండియా సినిమాలు తీసి మనల్ని బీభత్సంగా ఎంటర్టైన్ చేస్తున్నారు. బట్ ఈ కల్కి సినిమాకి వచ్చేసరికి ఏంటంటే యాక్చువల్లీ జనాలు అనుకున్నటువంటి వర్షనే వేరు. బట్ సైఫైని ఇంక్లూడ్ చేసేసి అండ్ అంతేకాకుండా మనకి నచ్చినటువంటి పురాణాలు ఏవైతే ఉన్నాయో సో వాటిని కూడా మైథలాజికల్ గా మూవీని ఇంక్లూడ్ చేసేసి సినిమాని వేరే వర్షన్లో తీసుకెళ్లిపోయారు నాగ్ అశ్విన్. అండ్ అంతేకాకుండా ఈ సినిమాలో సంబంధించినటువంటి కొన్ని సీన్స్ విఎఫ్ఎక్స్ అయితే పీక్స్ లో ఉన్నాయన్నమాట. ఒక మంచి హాలీవుడ్ సినిమాని చూస్తున్నామా అన్న ఫీలింగ్ అయితే తీసుకొచ్చింది బికాస్ ఆఫ్ నాగ్ అశ్విన్ కూడాను మంచి ఐడియాలజీ ఉన్నటువంటి వ్యక్తి కావటం వల్ల. సో ప్రెసెంట్ ఈ కల్కి 2898 AD కి సంబంధించినటువంటి మంచి సక్సెస్ వచ్చిన తర్వాత సినిమా యొక్క షూటింగ్ ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయింది అండ్ దానికి సంబంధించినటువంటి పనులన్నీ కూడా స్టార్ట్ అయిపోయాయి అని అంటున్నారు. ఇందులో భాగంగానే ప్రెసెంట్ ఈ కల్కి 2898 AD సినిమా సంబంధించినటువంటి టైటిల్ ని చేంజ్ చేస్తున్నారంట. బికాస్ ఆఫ్ ఈ సినిమాని కనుక మనం కానీ చూసుకున్నట్లయితే పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అయినప్పటికీ కూడాను ఇందులో మనకి అశ్వత్థామగా కనిపించినటువంటి అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టర్ మార్వెలస్ గా అనిపిస్తుంది. అండ్ సినిమా మొత్తం కూడాను అశ్వత్థామనే మనకి ఎక్కువ కనిపిస్తారు. బట్ సినిమా మొత్తంలో హీరోని ఎక్కడో అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ డామినేట్ చేసేస్తుంది అన్నటువంటి టైంలోనే కర్ణ అనేటటువంటి క్యారెక్టర్ లో మన రెబల్ స్టార్ ప్రభాస్ అన్నని చూపించలేసరికి సో మొత్తమే జనాలందరికీ అప్పుడు హైప్ దొరికింది అనమాట. లేకపోతే ఈ బాడీ బాలీవుడ్ వాళ్ళందరూ అమితాబ్ బచ్చన్ సినిమాలో మన ప్రభాస్ అన్న గెస్ట్ రోల్ గా చేస్తున్నారని అనుకునేవాళ్ళు. సో మొత్తమే నాగ్ అశ్విన్ తెలుగుగా ఆలోచించి స్టార్టింగ్ లో కాస్త మహాభారతానికి సంబంధించినటువంటి సీన్ పెట్టి ఎండింగ్ లో కూడా అలాంటి సీన్ ఒకటి పెట్టారనమాట. సో బట్ ఈ సెకండ్ సీజన్ కి సంబంధించి సెకండ్ పార్ట్ కి సంబంధించిన వరకు మాక్సిమం సినిమా అంతా కూడాను మహాభారతానికి సంబంధించినటువంటి కురుక్షేత్ర యుద్ధానికి సంబంధించినటువంటి సీన్స్ నే ఇంక్లూడ్ చేసే ఆలోచనలో ఉన్నారండి. అంటే ప్రెసెంట్ ఏంటంటే ఫ్యూచర్ కి సంబంధించినటువంటి సినిమాని పార్ట్ 1 లో పెట్టి పాస్ట్ లో జరిగినటువంటి సినిమాని సెకండ్ పార్ట్ లో చూపించబోతున్నారంట. సో అందువల్ల కల్కి 2898 AD అనేది ఫస్ట్ పార్ట్ బెటర్ ఫ్యూచర్ కాబట్టి. సో అందువల్ల సెకండ్ సినిమాకి కర్ణ బీసీ అని చెప్పి ఆ టైంలో ఏ ఇయర్ అయితే అని అనుకుంటారో ఆ ఇయర్ తో ఒక టైటిల్ ప్లాన్ చేస్తున్నాడు. సో సెకండ్ పార్ట్ ప్రాజెక్ట్ కేనే, బట్ ఇట్స్ ఎ కర్ణ. ప్రాజెక్ట్ కే మీన్స్ కర్ణ అండ్ బీసీ అని ఉండబోతుంది. ఇది ఏడి కదా, సో నెక్స్ట్ పార్ట్ బీసీ అని ఉండబోతుంది అనేటటువంటి టాక్ అయితే వినిపిస్తుంది. అండ్ దీంట్లో మనకి కర్ణ క్యారెక్టర్ ని ఎక్కువగా ఎలివేట్ చేసినటువంటి విషయాలు, ప్రభాస్ ని ఎలివేట్ చేసినటువంటి సీన్లు అండ్ అంతేకాకుండా కాస్త బ్యాక్గ్రౌండ్ సుమారు ఒక 70% వరకు కూడా మహాభారతం సరే, మిగతా 30% మాత్రం మళ్ళీ ప్రెసెంట్ కి తీసుకొచ్చి రెండింటిని మిక్స్ చేస్తారంట. అండ్ అంతేకాకుండా ఈ సినిమాలో మనకు కనిపించినటువంటి కలి క్యారెక్టర్ లో ఉన్న ఉలగ నాయకన్ అనేటువంటి మన కమల్ హాసన్ క్యారెక్టర్ ని కూడాను మహాభారతంలోని ఒక క్యారెక్టర్ కి సిమిలర్ గా ఇంక్లూడ్ చేయబోతున్నారంట. మరి అది ఏ క్యారెక్టర్ కి ఇంక్లూడ్ చేయబోతున్న అన్న విషయం అయితే క్లారిటీ రాలేదు. సో మొత్తానికి అసలు కల్కి 2898 AD అనేటటువంటి సినిమా పార్ట్ 2 ని కర్ణ బీసీగా మార్చబోతున్నారని, అంటే టైటిల్ పూర్తిగా మార్చబోతున్నారనే టాక్ అయితే ప్రెసెంట్ అయితే వినిపిస్తోంది. అండ్ దాంతో అదే కాకుండా కల్కి 2898 AD లో మనకి బుజ్జి తెలుసు అనమాట. సో బుజ్జి భైరవ మంచి కాంబినేషన్. సో ఈ బుజ్జిని ఎంత ఎలివేట్ చేస్తారో మనకి తెలియదు కదా, బట్ సెకండ్ పార్ట్ లో ఈ బుజ్జి క్యారెక్టర్ ఉండకపోవచ్చు అని కొంతమంది టాకు. సో మనకి ఈ సినిమాలో మన ఆర్జీవి చెప్పేటటువంటి డైలాగ్ ఉంది కదా, నువ్వు 100% అబద్ధం చెప్తున్నావని నేను 101% చెప్పగలను అంటాడు కదా, లైక్ అలానే ఉంటుంది అనమాట. సో ఈ బుజ్జి క్యారెక్టర్ పార్ట్ 2 లో ఉండడం కూడా అబద్ధమే అనేటటువంటి టాక్ అయితే వినిపిస్తోంది. సో మేబీ బుజ్జి అనేటటువంటి క్యారెక్టర్ సెకండ్ పార్ట్ లో ఉండకపోవచ్చు. బట్ వాట్ ఎవర్, నాగ్ అశ్విన్ ఏదో మ్యాజిక్ చేయబోతున్నాడు అనే విషయం మాత్రం చాలా క్లియర్ గా కనిపిస్తోంది. బట్ సినిమా మీద ఇప్పటికంటే నార్మల్ గా మనం ఎక్స్పెక్ట్ చేస్తున్న కన్నా డబుల్ త్రిబుల్ ఉందన్నమాట కల్కి 2898 AD. సో ఆల్రెడీ ఆ ఎక్స్పెక్టేషన్ డబుల్ అయిపోయి ఉంది కాబట్టి ఇది ఇంకా వేరే లెవెల్లో తీయబోతాడా అనేటువంటి వర్షంలో జనాలందరూ ఆలోచన తీరి ఉంది. మరి నాగ్ అశ్విన్ ఏం మ్యాజిక్ చేస్తాడో తెలియాలంటే మనం ఈజీగా
2028 వరకు వెయిట్ చేయాల్సిందే. ఎస్, ఈ సినిమా రావడానికి ఇంక్లూడింగ్ అంటే మధ్యలో చాలా సినిమాలు ఉన్నాయి కాబట్టి మన ప్రభాస్ అన్న కూడా, సో ఆ సినిమాలన్నీ కంప్లీట్ చేసి ఈ సెకండ్ పార్ట్ కి సంబంధించినటువంటి మూవీ మొత్తం కంప్లీట్ చేసి మన ముందుకు వచ్చేసరికి ఈజీగా 4 ఏళ్ళు పట్టే అవకాశం ఉంది. సో 2028 లోనే ఈ కల్కి 2898 యొక్క సెకండ్ పార్ట్ అయితే మన ముందుకు రాబోతుంది. బట్ టైటిల్ పరంగా ఇంకేమైనా మార్పులు చేస్తారన్న విషయం అయితే మనం అయితే వెయిట్ చేసి చూడాల్సిందే. సో ఈ కల్కి మీద మీ ఒపీనియన్ ఏంటన్న విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ కల్కి సినిమా మొత్తంలో కూడాను మీకు నచ్చినటువంటి ద బెస్ట్ క్యారెక్టర్ ఏంటన్న విషయాన్ని కూడా నాకు కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. నాకైతే పర్టికులర్ గా తక్కువ సేపు ఉన్నప్పటికీ నాకు కైరా క్యారెక్టర్ అనేది చాలా బాగా కనెక్ట్ అయింది అనమాట. సో మీకు కనెక్ట్ అయినటువంటి క్యారెక్టర్ గురించి కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ప్రభాస్ ఫ్యాన్స్ అందరికీ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో మూవీకి సంబంధించినటువంటి అప్డేట్స్, మనకి ఎంటర్టైన్మెంట్ కావాలి కదా, సో అప్డేట్స్ మీకు రావాలంటే ఈ సాస్ టీవీ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే సాస్ టీవీ సంబంధించినటువంటి వీడియోస్ అన్ని మీకు వచ్చేస్తాయి అనమాట నోటిఫికేషన్ రూపంలో. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.